ఆబ్వియస్ సూపర్ ఉంటుంది రా వచ్చేసాయని చెప్పి చక్కట్లా భుజమ్మ చేసి చేయించారు నాతో. సో అండ్ ఫస్ట్ ఆయనకి కంపోజ్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ చేసినప్పుడు ఆయన సింగిల్ టేక్లో కొట్టేశారు, సింగిల్ టేక్లో చేస్తారు. అది చూసి అదే హుక్ స్టెప్స్ సాంగ్, అదే మెయిన్ స్టెప్పే దానికి. ఆ రోజు సెట్లో 1000 పీపుల్ దాకా ఉన్నారు. ఆ రోజు వనల గణేష్ గారు చాలామంది వచ్చారు, ఆ రోజు బుచ్చిబాబు గారు అనుకోకుండా వచ్చారు, అండ్ మన మీడియా రాంబాబు గారు అందరూ ఉన్నారు అక్కడే. అందరూ లెగిసి క్లాప్స్ కొట్టారు. దానికి అసలు హోల్ సెట్ అంతా లేచి నుంచి క్లాప్ కొట్టింది. ఆయన సింగిల్ టేక్లో చేసేసారండి. అది చూసి నేను షాక్ అయిపోయి, ఇది కదరా బాస్ అని. సో దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఆయన కొన్ని వేల స్టెప్స్ వేశారు ఆయన కెరియర్లో. సో ఈ హుక్ స్టెప్కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది మనశంకర్ వరప్రసాద్లో మొత్తం అన్ని స్టెప్స్ కంటే. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ నుంచి ఆ రెస్పాన్స్? అది చాలా ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే. నాకు మొత్తం అన్ని దగ్గర నుంచి ఆంధ్ర, తెలంగాణ, అటు వైజాగ్, ఇటు విజయవాడ, నంద్యాల, కర్నూలు, ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అసలు అన్నా మా బాస్ని మాకు ఇచ్చామన్నా. నేను ఒకటే చెప్తాను ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరికి కూడా నేను అనుకున్నది ఏంటంటే చిరంజీవి గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో నేను కూడా అలాగే చూడాలనుకున్నా. సో దట్ ఈస్ వాట్ ఈరోజు మీ అందరి తరపున నేను ముందు నిలబడి నేను కంపోజ్ చేయడం జరిగింది అంతే. సో అది ప్యూర్లీ ఫ్యానిజం అది. మనల్ని మెగాస్టార్ మనం చూసి మనం ఆయన ఆరాధించడం వేరు, ఆయన మనల్ని గుర్తించి మనల్ని గుర్తుపెట్టుకొని మనం పిలవడం అనేది నిజంగా గ్రేట్ అనమాట. అది మీకు వచ్చిన ఆపర్చునిటీ. సో అనిల్ గారు అలా చెప్పినప్పుడు, అలా పిక్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ వచ్చిన అసలు ఏంటి గుర్తేస్తారు ఆయన? అది గొప్పదనం అండి, చిరంజీవి గారు గొప్పదనం అండి. ఎందుకంటే ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ఎంతో మంది ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు ఈరోజు చిరంజీవి గారి నుంచి కదా వచ్చింది చాలామంది. ఎందుకంటే పరోక్షంగా అండ్ కనబడి కొంత కనబడకుండా కొంత కూడా చాలామంది. ఇప్పుడు చాలామంది డాన్సులు వేసుకునే వాళ్ళు వీళ్ళు చిరంజీవి గారు పేరు చెప్పుకుని చిరంజీవి గారు డాన్సులు చేసి వాళ్ళు కూడా కాలాన్ని గడుపుతున్నారు. సో నాకు ఇచ్చిన